థాయిలాండ్ ని మహాప్రళయం అతలాకుతలం చేస్తోంది. దక్షిణ థాయిలాండ్ ను ముంచెత్తిన భారీ వర్షాలు ఒక్క రోజులోనే 300 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. 300 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యంత భారీ వర్షాలతో కూడా 12 ప్రావిన్సుల్లో కూడా 80 మంది మృతి చెందారు. ఇక వేల ఇల్లు కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. మరోవైపు కార్లు, ఇంటి ఎదుట పార్క్ చేసినటువంటి కార్లు, రోడ్ల మీద ఉన్నటువంటి కార్లు నీళ్ల మీద బొమ్మల్లాగా తేలియాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ ఒకవైపు థాయ్ ఆర్మీ సహాయక చర్యలనైతే ముమ్మరం చేసింది. కానీ 300 సంవత్సరాల నుంచి కూడా పడినటువంటి వర్షం ఇప్పుడైతే థాయిలాండ్ ముంచెత్తుతోంది. థాయిలాండ్ చూస్తూ ఉన్నాం కదా, మొత్తం థాయిలాండ్ మొత్తం కూడా ఒక మహాప్రళయంలో మునిగిపోయిన దృశ్యాలు మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా గల్లీల్లో, ఇంటి దగ్గర నీళ్లు, ఆ నీళ్ల ఫ్లో ఎలా ఉందంటే అది కిటికీల వరకు చేరితే ఆ నీళ్ల ఫ్లోకి డెఫినెట్గా కూడా ఆ కిటికీల అద్దాలు పగిలి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయే దృశ్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలో నీళ్లు ఆల్రెడీ చేరిపోయాయి. ఇక ఇంకొంచెం ఎత్తు వస్తే కనుక అది మొత్తం కూడా థాయిలాండే ఒక నది, మహాసముద్రంలా మారిపోయిన దృశ్యాలు మనం ఇప్పుడు కళ్ళకు కట్టినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం 300 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద వర్షపాతం అనేది కూడా నమోదవటం జరిగింది. 300 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక థాయిలాండ్ వీధులన్నీ కూడా నీళ్లతో మునిగిపోయి ఎక్కడికక్కడ కరెంటుకు అంతరాయం ఏర్పడింది. ఇక మొత్తం కూడా ఒక జల ప్రళయంలాగా థాయిలాండ్ మారిపోయిన దృశ్యాల్ని మనం యూటీవీలో చూస్తూ ఉన్నాము. థాయిలాండ్ ఇటు వరదలతోనైతే అతలాకుతలం అయిపోతుందని చెప్పాలి. థాయిలాండ్ మొత్తం కూడా ఇక ఇళ్ల ముందర పార్క్ చేసినటువంటి కార్లు, అక్కడ ఉన్నటువంటి కార్లన్నీ కూడా నీళ్ళల్లో పైకి తేలుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఒక ఆట బొమ్మల్లాగా నీళ్ళలో తేలుతూ ఉన్నాయి. ఇక థాయ్ ఆర్మీ అయితే ఒకవైపు వీళ్ళందరికీ కూడా సహాయాన్ని అందిస్తుంది. కానీ ఇప్పటికే కూడా 80 మంది వరకు కూడా చనిపోవటం అయితే జరిగింది ఇప్పటికి వరకు ఉన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం. కానీ అసలు ఏం జరిగింది, ఎంతమంది దీంట్లో కనిపించకుండా పోయారనేది కూడా తరువాత తెలియనున్నటువంటి విషయాలుగానే మనం పరిగణించాలి. ఇలాంటి మహాప్రళయాలలో ఇలాంటివి అంచనా వేయటం అనేది కూడా ఆ ప్రళయం సంభవిస్తున్న సమయంలో కూడా చాలా కష్టతరమైన పని. తరువాత మాత్రమే వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక అఫీషియల్ డేటాను కూడా మనం చూడవచ్చు. ఇక వేలాది ఇల్లు కూడా నీట మునిగిపోయాయి, కాలనీలు కూడా నీటిలో మునిగిపోయాయి. మొత్తం కూడా థాయిలాండ్ మొత్తం కూడా నీళ్ళలో ఉండిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తొనీใจกลางตัวเมืองหาดใหญ่ต้องบอกว่าวิกฤตจริงๆครับ. ఇక ఒక్కవైపేమో ఎడతెరిపి లేకుండా థాయిలాండ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ ఎడతెరిపి లేని వర్షాలకు కూడా భారీగా వరదలు వచ్చాయి. అనుకోకుండా కూడా ఆకస్మిక వరదలుగానే వీటిని చూడాలి. ఇక ఈ వరదల దాటికైతే దక్షిణ థాయిలాండ్ అయితే అతలాకుతలం అయిపోయింది. మొత్తం కూడా మనం ఇప్పటి వరకు అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటే 145 మంది మరణించినట్లుగా కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ స్థాయిలో కూడా అసలు వరదలు గత కొన్నేళ్లలో కూడా ఎప్పుడూ రాలేదని కూడా అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక మరోవైపు ఈ వరదల్లో వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 8 ప్రావిన్స్ ప్రాంతాల్లో కూడా మృతుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగానైతే చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి, చాలా ప్రాంతాలు కూడా అసలు నీళ్ళలో చిక్కుకుపోయాయి. మరొక వైపు ఎక్కడైతే వరద నీరు కొంచెం పక్కకు వెళ్ళిందో మొత్తం కూడా ఆ వరద తెచ్చినటువంటి బురదలోనే ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. వీధులన్నీ కూడా బురదతో నిండిపోయి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా చెల్లాచెదిరిగా పడిపోయి ఇళ్లలో కూడా బురద చేరిపోయినటువంటి దృశ్యాలు, ఒక భయంకరమైన దృశ్యాలు థాయిలాండ్లో దర్శనమిస్తూ ఉన్నాయి. మనందరికీ కూడా తెలిసి ఇండియా నుంచి కానీ థాయిలాండ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. టూరిస్టులు ఎక్కువగా కూడా థాయిలాండ్కి వెళ్తారు. అలాంటిది ఇప్పుడు అలాంటి థాయిలాండ్ ఇప్పుడు వరదలను ఎదుర్కొంటూ ఉంది. బోట్లు వేసుకొని అక్కడ ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ నీళ్ళల్లో కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు కూడా. ఇక వరద బాధితులు వదిలేసిన వెళ్ళేటటువంటి కార్లు, కుర్చీలు ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కుప్పలుగా కనిపిస్తూ ఉన్నాయి. కార్లన్నీ కూడా ఒక దగ్గర కుప్పలుగా ఉన్నాయి. చూస్తే కనుక అసలు వరద తీవ్రత ఏ రేంజ్లో ఉంది, అక్కడ అసలు వరద తీవ్రత ఎంత ఉధృతంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. మనం చూస్తూ ఉన్నాము మొత్తం ఫ్లైఓవర్ కింద అసలు నీరు ఎలా ప్రవహిస్తుందంటే ఒక జలపాతంలో నుంచి కనుక నీరు కనుక ప్రవహిస్తుంది, అదే విధంగా నీరు అనేది కూడా ఒక ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. థాయిలాండ్ సిటీలో ఈ విధంగా కూడా ఉధృతంగా నీరు జలపాతాల్లో ప్రవహించినట్లుగా కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మరొక వైపు ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. విపత్తు నిర్వహణ అధికారులు రంగంలోకి దిగారు.
ఇదంతా థాయిలాండ్లో ఈ విధమైన దృశ్యాలు మనం ఇప్పుడు ఇదే సమయంలో శ్రీలంకలో కూడా వరదలు అయితే ముంచెత్తుతున్న విషయాలను కూడా మనం వింటూనే ఉన్నాము. అక్కడ కూడా దిత్యా తుఫాన్ కారణంగానైతే భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు తుఫాన్ కారణంగా కూడా ఇటు శ్రీలంకలో కూడా వర్షాలు పడుతున్నాయి. అక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడుతూ కూడా ఈ విధంగా వరద దాటికి అక్కడ కూడా 600కు పైగా ఇళ్ళు స్కూళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఒకవైపు శ్రీలంకలో వరదలు తుఫాను కారణంగా, మరొకవైపు థాయిలాండ్లో కూడా అనుకోకుండా వర్షానికి 300 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు నమోదైన వర్షానికి కంటిన్యూస్గా కూడా వర్షాలు పడటంతో ఒక 300 సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షాలు థాయిలాండ్ ప్రజలు చూశారు. ఇప్పుడు మరలా 300 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఒక దృశ్యాలను వాళ్ళు చూస్తున్నారు. ఇంత పెద్ద అసలు ఒక 3 జనరేషన్ల వరకు ఎవరు కూడా అసలు ఇంత వర్షాలు పడతాయి, థాయిలాండ్లో ఇంత వరదలు వస్తాయి అన్నది కూడా వీళ్ళెవ్వరికీ కూడా ఒక ఐడియా లేని పాయింట్. అలాంటిది థాయిలాండ్లో ఒక్కసారిగా కూడా ఉధృతంగా ఆకస్మిక వరదలు రావడంతోనైతే థాయిలాండ్ ప్రజలందరూ కూడా ఇళ్లను వదిలేసి వెళ్ళారు. ఇక ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది గల్లంతయ్యారు. మరొక వైపు అసలు కొంతమంది ఆచూకీ తెలియటం లేదు. మరి దీని అంతటికి సంబంధించి ఇదంతా కూడా సద్దు వెలిగిన తర్వాత ఒక అఫీషియల్ డేటా అయితే దీని గురించి కూడా మనం చూడొచ్చు. తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది థాయిలాండ్లో. థాయిలాండ్ని వరద ఉధృతి ఒకవైపు మన అసలు గల్లీలో చూస్తుంటే మొత్తం కూడా జలపాతాలు ఒక ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక నదిలా థాయిలాండ్ అయితే మారిపోయింది.